నల్గొండ జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఆత్మకూరు మండలం వినాయక్ నగర్లోని ఓ ఇంట్లోకి చొరబడ్డారు. వృద్ధ దంపతులు లోడి సోమయ్య రాములమ్మపై దాడి చేసి బంగారు గొలుసు నగదు ఎత్తుకెళ్లారు. దంపతులు ఇంట్లో నిద్రిస్తుండగా లోనికి ప్రవేశించిన దొంగలు రాములమ్మ మెడలోని 3 తులాల బంగారు గొలుసును లాగారు. వారు మేల్కొని ప్రతిఘటించారు. దీంతో కత్తితో దాడి చేసిన దొంగలు నగదు గొలుసు తీసుకుని పరారయ్యారు. ఆ తర్వాత దంపతులు బిగ్గరగా అరవటంతో స్పందించిన స్థానికులు వారిని ఎల్బీ నగర్లోని కామినేని ఆసుపత్రికి తీసుకెళ్లారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, హరి, మొత్తం మీద చూసినట్లయితే అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆత్మకూరు ఎంలోని వినాయక్ నగర్ లో ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధ దంపతులపై దుండగుడు దాడి చేయడం జరిగింది. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో వారి గోడ దూకి కూడా మొదటగా ఒక వ్యక్తి ప్రవేశించినట్లు తెలుస్తుంది. ముందుగా మంచంపై పడుకొని ఉన్న ఎవరైతే ఉన్నారో మహిళ, మనం విజువల్స్ లో చూస్తున్నాం, ఆ మహిళ పుస్తెల తాడుని లాక్కునే ప్రయత్నం చేయడం జరిగింది. ఒక్కసారిగా మేల్కొన్న మహిళ ప్రతిఘటించడంతో పక్కనే ఉన్న భర్త సోమయ్య కూడా నిద్ర లేవడం జరిగింది. అయితే ఆ దుండగుని చేతిలో ఉన్న కత్తితో భర్త సోమయ్య ఛాతిలో కూడా కత్తితో కూడా పొడవడం జరిగింది. అక్కడ గాయపడిన విజువల్స్ కూడా చూస్తున్నాం. ఇద్దరు దంపతులపై కూడా దాడి చేసి కేకలు వేయడంతో కూడా పారిపోవడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే క్లూస్ టీం కూడా అక్కడికి చేరుకొని మొత్తం కూడా విచారణ చేపట్టడం జరిగింది. అయితే సంఘటన స్థలానికి చేరుకున్నది మాత్రం ఇంట్లో ప్రవేశించింది ఒక్కరే అని తెలుస్తుంది. కానీ అతనికి ఇంకా సహకరించిన వారు ఎంతమంది ఉంటారనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆ దుండగుడు ఎవరైతే ఉన్నారో గోడ దూకిన ప్రాంతంలోనే అతని చెప్పులను కూడా వదిలి వెళ్లడం జరిగింది. దాటిని కూడా పోలీసులు గుర్తించి క్లూస్ టీమ్ తో దాదాపు ఒక 2 కిలోమీటర్ల మేర కూడా అతన్ని పరిగెత్తిన ఆనవాళ్ళను కూడా క్లూస్ టీం గుర్తించడం జరిగింది. అయితే ఇక్కడ ఎవరైనా ఈ ముందస్తుగా పథకం ప్రకారమే ఆ గ్రామం చుట్టుపక్కల వారై ఉంటారా, లేకపోతే జిల్లా అంతర్రాష్ట్రాలకు చెందిన దొంగల ముఠ ఎవరైనా ఉంటారా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం గాయపడిన చూసినట్టే సోమయ్య కొంచెం ఛాతిలో కత్తిపోట్లు కావడం వల్ల కొంచెం హెడ్ ఇంజూరీ అయింది. అదేవిధంగా మహిళ కూడా సురక్షితంగానే ఉంది. ఇద్దరు ప్రైవేట్ ఆసుపత్రికి, ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రికి తరలించడం జరిగింది. మొత్తం దొంగల